అందరికీ తెలుసు సతోషి నకోమోటోనే బిట్ కాయిన్ ఫౌండర్ అని. అండ్ అతని దగ్గర 10 లక్షల పైన బిట్ కాయిన్స్ ఉన్నాయి. వాటి వాల్యూ ఇప్పుడు $100 బిలియన్ పైనే ఉంటుంది. కానీ ఈ రోజు కూడా సతోషి ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. బట్ సతోషి సడన్ గా వచ్చి బిట్ కాయిన్స్ అన్నిటిని అమ్మేస్తే ఏమవుతుంది? అసలు ఇది పాసిబులేనా? టెక్నికల్ గా పాసిబులే గానీ ప్రాక్టికల్ గా అయితే ఇంపాసిబుల్. అన్నిటికన్నా ముందు సతోషి దగ్గర ఇన్ని బిట్ కాయిన్స్ ఎలా వచ్చాయో తెలుసుకోవాలి. బిట్ కాయిన్ స్టార్టింగ్ ఇయర్స్ లో సతోషి లీడింగ్ మైనర్. ఓన్లీ 2 ఇయర్స్ లోనే ఇతను 1 మిలియన్ కంటే ఎక్కువ బిట్ కాయిన్స్ ని మైన్ చేశాడు. వాటిని అతను ఇప్పటికి కూడా హోల్డ్ చేసే ఉంచాడు. 15 ఇయర్స్ అయ్యాయి. రేపు సతోషి తిరిగి వచ్చి అతని బిట్ కాయిన్స్ అన్నిటిని అమ్మాలనుకున్నా కూడా అమ్మలేడు. ఎందుకంటే ఏ ఎక్స్చేంజ్ అయినా లేదా ఏ లిక్విడిటీ పూల్ అయినా అంత పెద్ద ట్రాన్సాక్షన్ ని అస్సలు హ్యాండిల్ చేయలేవు. అలా కాకపోయినా అతని వ్యాలెట్ లో నుంచి ఒక్క బిట్ కాయిన్ సెల్ అయినా కూడా ఎంటైర్ క్రిప్టో మార్కెట్ మొత్తం చిటుకులో క్రాష్ అయిపోతుంది. సతోషి వ్యాలెట్ అడ్రస్ పబ్లిక్ లో ఉంది. ప్రపంచంలో ఉన్న ట్రేడర్స్ అంతా అతని వ్యాలెట్ ని ప్రతి సెకండ్ మానిటర్ చేస్తూనే ఉన్నారు. అతని వ్యాలెట్ నుండి కొంచెం మూవ్మెంట్ వచ్చినా పానిక్ సెల్లింగ్ మొదలవుతుంది. అండ్ అతను కంప్లీట్ గా సెల్ చేసే లోపే మార్కెట్ క్రాష్ అయిపోతుంది. సో ప్రాక్టికల్ గా సతోషి అతని బిట్ కాయిన్స్ ని అమ్మలేడు. అండ్ అసలు మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సతోషి బిట్ కాయిన్ ని డబ్బు కోసం క్రియేట్ చేయలేదు. గవర్నమెంట్ కంట్రోల్ చేయలేని ఒక కరెన్సీని తయారు చేయాలనుకున్నాడు. ఈ విషయాన్ని అతను పబ్లిష్ చేసిన వైట్ పేపర్ లో కూడా మెన్షన్ చేశాడు. అండ్ బిట్ కాయిన్ ఎదగడం కోసం అతను కనిపించకుండా ఉండిపోయాడు.